దివ్యదర్శన్ న్యూస్. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లాలో తెలుగుదేశం బీజేపీలకు భారీ షాక్. కూటమికి చెందిన కీలక నేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిక. చంద్రబాబును గద్దెనెక్కించేందుకు రామోజీ దిగజాగిపోయారన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబును గద్దెనెక్కించేందుకు రామోజీ దిగజారిపోయారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. మార్గదర్శి పేరుతో ఈనాడు రామోజీరావు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. రామోజీ ఈనాడు పత్రిక ద్వారా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. ప్రజలను మోసం చేస్తూ రామోజీ వ్యాపారాన్ని విస్తరించారని స్పష్టం చేశారు. గురువారం తాడేపల్లిలోని తన కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రముఖుడుగా జాతీయ స్థాయిలో కూడా పేరు తెచ్చుకుని ఇదే పునాదిగా, ఇదే పెట్టుబడిగా, ఈ పత్రిక ద్వారా తెచ్చుకున్న పేరే పెట్టుబడిగా ప్రజల సొమ్ముతో ఇంతకాలం ఒక అవినీతి రాజ్య సామ్రాజ్యాన్ని, అక్రమ సొమ్ము, సమాంతర ఆర్థిక వ్యవస్థను తన స్థాయిలో నడిపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రామోజీరావు గారని గత దశాబ్దమున్నరగా కోర్టులో పోరాటాలు జరుగుతున్నాయి, కేసులు నడుస్తున్నాయి. వాస్తవాలు ఇవని సమాజం పట్ల నిబద్ధత ఉన్నవాళ్ళు కానీ, లేదా ఆయన అరాచకాన్ని బయటకు తీసుకురావాలనుకున్న వ్యక్తులు కానీ పోరాడుతున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు దాదాపు 15-20 ఏళ్లుగా ఇదే దీని మీద పోరాడుతున్నారు. వాటన్నిటి కల్మినేషన్ నిన్నటి సుప్రీంకోర్టు డైరెక్షన్ ద్వారా మనం చూస్తున్నాం. దాంట్లో దాని ఇంపార్టెన్స్ ఎందుకు అంతగా ఉందంటే, అంతగా మన హౌస్ హోల్డ్ అంటే మన ఇంట్లో ఒక పేరులాగా రామోజీరావు గారు కానీ, ఆయన నడుపుతున్న వ్యవస్థలు కానీ మన రాష్ట్రంలో, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ, ఇంకా కొంతవరకు పక్క కర్ణాటక కానీ అక్కడ కూడా కనపడుతుంది. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి. దానికి కారణం మార్గదర్శి అనే పేరే ఒక ఇంటి పేరులాగా తయారైపోయింది. ఆ తర్వాత ఈనాడు గ్రూప్ సంస్థలు వచ్చాక అవి శాసించడం, రాజకీయాలను కూడా శాసించడం మొదలుపెట్టడం ఎన్టీ రామారావు గారి ప్రవేశం తర్వాత, రాజకీయ ప్రవేశము, ఆయన ముఖ్యమంత్రి కావడం. దాని తర్వాత మొత్తం అధికారాన్ని తెర వెనక నుండి నడిపించడం కానీ, లేకుంటే తమకు నచ్చని వాళ్ళు ఉంటే వాళ్ళను దించేంత వరకు, ఎక్కడికైనా పోయేంత వరకు ఓ పత్రికను, మీడియాను అడ్డం పెట్టుకుని ఆయన చేస్తున్న ఆగడాలు అవి చూస్తూనే ఉన్నాం. ఇంతగా ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు నిన్న ఎందుకు హిస్టారికల్ ఇదవుతుందంటే, ఇదంతా కూడా ఒక అబద్ధం మీద, ఒక మోసం మీద, ఒక అన్యాయం మీద, ఒక దుర్మార్గం మీద నిర్మించబడిన వ్యవస్థ ఇన్నాళ్ళు. అది ఇప్పుడు బయటికి రాబోతోంది. మొన్న ఇచ్చిన మళ్ళీ మొత్తం ఓపెన్ చేసి కేసును తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో, దీనివల్ల ఏం జరగబోతోందంటే, ఈ అక్రమాలన్నిటికీ మూలమైన మార్గదర్శి ఫైనాన్షియర్స్ అంటే బ్లాక్ మనీని వైట్ చేయడం దగ్గర నుంచి, అసలు వేల కోట్ల రూపాయలు దాని నుంచి వచ్చిన వాటిని తీసి రామోజీరావు గారు తన సామ్రాజ్యాన్ని విస్తరించడం దగ్గర నుంచి, అలాగే దీని వెనక ముందు ఉన్న మార్గదర్శి చిట్ ఫండ్, దాంట్లో ప్రజల నమ్మకాన్ని ఆసరా చేసుకుని వాళ్ల డబ్బులన్నీ తెచ్చి వాటితో తన వ్యాపారాలు చేసుకోవడం కానీ, తన రాజకీయం నడపడం కానీ ఇవన్నీ చేయడం దగ్గర నుంచి అవన్నీ కూడా రేపు వెలుగులోకి రాబోతున్నాయి. ఈయన చేసింది ఈరోజు నిన్న మొన్న బయటకు రేపు మళ్లీ రాబోతుంది అంటే, మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనే దానికి ఒక రూపమే లేకపోవడం అనేది అన్నిటికంటే పెద్ద, అందరూ ఆశ్చర్యపోవాల్సిన, దిగ్భ్రాంతి చెందే విషయం. రోజు పొద్దున్న లేస్తే నీతులు చెప్పే రామోజీరావు గారి ఆ మార్గదర్శి ఫైనాన్షియర్స్ మనకు తెలుస్తుంది కాబట్టి, అది ఒక ప్రొప్రైటరీనా కాదు, ఒక పార్ట్నర్షిప్పా తెలియదు, ప్రైవేట్ లిమిటెడ్ కాదు, ఏదీ లేని మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీలో కర్నూలు జిల్లాలో తెలుగుదేశం బీజేపీలకు భారీ షాక్ తగిలింది. కూటమికి చెందిన కీలక నేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పల్నాడు జిల్లా ధూళిపాళ్ల నైట్ స్టే పాయింట్ వద్ద ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాలకు చెందిన తెలుగుదేశం, బీజేపీ కీలక నేతలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వారికి వైఎస్ జగన్ కండువాలు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కోడుమూరు నియోజకవర్గం టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే కోడుమూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ కీలక నేత కోట్ల హరిచక్రపాణి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం మున్సిపల్ పరిధిలోని 25వ వార్డు లక్ష్మీపురం హరిజనవాడకు చెందిన పలువురు టీడీపీ, జనసేన కార్యకర్తలు స్థానిక వార్డు కౌన్సిలర్ మణి ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా రేస్కో చైర్మన్ సెంథిల్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో ఎమ్మెల్యేగా భరత్ను, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు మరియు తదితరులు పాల్గొన్నారు. ఫోటో వీడియో అన్నీ గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో గుడిపాల మండలం పల్లూరు గ్రామంలో 3 ఏనుగులు హల్చల్ చేసింది. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. చిత్తపార నుండి పల్లూరు వైపు వచ్చిన ఏనుగులను అటవీ శాఖ అధికారులు మళ్లీ చిత్రపాడు అడవిలోకి పంపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్ఛార్జ్ డిఆర్ఓ హరికుమార్, బీట్ ఆఫీసర్ కుసుమ, రాజేంద్ర సింగ్, క్రేకస్ చెన్నకేశవ, బాలాజీ పాల్గొన్నారు. మళ్ళీ తింటా ఉండేది ఆ 2 ఏనుగులు చూడు ఆడుందా అన్ని అద్దె మడిలో ఉండదు ముందు వచ్చిన ఏనుగులు ఇంత ఘనం కొడలేదు இந்த பக்கம் அப்படியே லைட்டா போடுறோம் பாரு தெரியுதா పాలు పెడతాడు தெரியலையா அது போடு క్లియర్ தெரியல நான் அது யானை அப்படியே போடு இதுல இரு லைட் அப்படியே போடு இன்னொன்னு போடு அப்படியே இன்னொன்னு போடு கண்ணு தெரியுமா இரு கிருஷ்ணமூர்த்திக்கு எடுத்துக்கிறேன் ஃபர்ஸ்ட் இன்னொரு பக்கம் போடு இரு கிருஷ்ணமூர்த்தி இரு ஒரு நிமிஷம் இதில் எடுத்துடுறான் திரும்ப உங்களுக்கு சென்ட் பண்ணுறேன்ரா இது நான் வீடியோ பார்த்துக்கினே தர்றேன் அப்படியே லைட்டாக இருக்கும் பாரு அப்படியே வா அப்படியே வா நான் போறேன்னு நினைச்சிட்டீங்களா நான் கூட அப்படித்தானே நினைச்சேன் நானும் போறேன் தான் நினைச்சிட்டு இருந்தேன் இவ்வளோ நேரம் முதல்ல இன்னொரு ஆட்டு கூட எடுத்துடுறான் ஏன் அந்த ஃபாரஸ்ட்காருக்கு சொல்லுங்கடா இது பயப்படுற மாதிரி இல்லைடா டேய் ஃபாரஸ்ட்காருக்கு சொல்கிறா டேய் ఫోన్ பண்ணு కట్ பண்ணி ఫోన్ ఈ నెల 18న సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ కోరారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఎన్నికల నిర్వహణకు సహకరిస్తున్న అన్ని వర్గాలకు జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నికల నియమావళి అమలుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. డోర్ టు డోర్ ప్రచారానికి తప్పనిసరిగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, జిల్లా రెవెన్యూ అధికారి, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణ తదితరులు పాల్గొన్నారు. ఇరు పార్టీల వారికి కానీ ఏ పార్టీ వారికి కానీ ఒకవేళ ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది. సో ఇంత దూరం తెచ్చుకోవద్దండి. ఏ టైంలో ఆ కేసెస్ ఎలాంటి ఇబ్బంది పెడతాయో అనేది మనకు తెలియదు. కాబట్టి దయచేసి ఇలాంటి పనులకు మాత్రం వీలైనంత వరకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర నుంచి ఒకసారి కన్సల్ట్ చేసే డౌట్ ఉంటే ఇప్పుడు ఇఫ్తార్ విందు తప్పదు. సో కానీ పెట్టేటప్పుడు మీరు ఏదైనా కవర్ ఇచ్చినప్పుడు దాని మీద లోగో ఉందా లేదా, మీకు ఏదైనా డౌట్ ఉంది, ఒకసారి ఆ కన్సల్ట్ ఆర్ఓనో లేకపోతే నన్నో ఏదో ఒక కన్సల్ట్ చేసి మాత్రమే చేయాలి. సార్ విందు ఇప్పుడు అయిపోయింది కాబట్టి రంజాన్ దాని గురించి చెప్పట్లేదు. ఇంకేదైనా కూడా పెట్టినప్పుడు కానీ, ఏదైనా చిన్న చిన్న ఈవెంట్స్ పెట్టినప్పుడు కానీ ఒకటి ఏదైనా డౌట్ ఉందంటే వీళ్ళంతవరకు మా దగ్గర కన్సల్ట్ చేసి చేయాలి. ఒకసారి జరిగిన తర్వాత ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ విషయంలో ఐ షుడ్ రియల్లీ అప్రిషియేట్, అంటే అందరు ఆల్ పార్టీస్ దీంట్లో మనకి వీలైనంత కోఆపరేటివ్గా, బట్ ఎక్కడే కానీ మనం ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన డైరెక్షన్స్ని ఇంటెన్షనల్గా దాన్ని దాటవేసి కానీ ఇంటెన్షనల్గా దాన్ని అతిక్రమించడం కానీ ఇంతవరకు మన దృష్టికి రాలేదు. ఎక్కడైనా జరిగిన చోట మనం యాక్షన్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇంత పెద్ద వ్యవస్థ జరుగుతున్నప్పుడు, ఇంత పెద్ద పని జరుగుతున్నప్పుడు కొన్ని చిన్న పొరపాట్లు వాళ్ళ వైపు జరగటము, మన వైపు నుంచి మనం ఇమ్మీడియట్గా మన వైపు నుంచి టీం పంపించడము, వాళ్ళకి ఎక్కడైతే సీజ్ చేయాల్సి అవసరం ఉందో అక్కడ సీజ్ చేయటం కానీ, ఎస్పెషల్లీ ఎక్కడైనా చిన్న చిన్న మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారం వాటికి సంబంధించి ఏదైనా పొలిటికల్ స్పీచెస్ ఇవ్వకూడదు, లేకపోతే ఏదైనా గిఫ్ట్ ప్యాకెట్లు ఇవ్వకూడదు. ఇలాంటి ఎక్కడన్నా జరిగిన చోట న్యూస్లో చూస్తున్నారు రెగ్యులర్గా ఎక్కడన్నా జరిగినవి సీజ్ చేయడం కానీ, వాళ్ళ మీద వచ్చేసి కేసెస్ పెట్టడం కానీ, నిన్న కూడా 2 కేసెస్ పెట్టడం జరిగింది. అలానే ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి తెలుసో తెలియకనో ఇట్ డజంట్ మ్యాటర్, ఎలక్షన్ టైంలో ఒకసారి ఎంప్లాయీ అక్కడ వెళ్ళి పొలిటికల్ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళని విధుల నుంచి తొలగించడం కానీ, సస్పెండ్ చేయడం కానీ, ఇలా మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి తర్వాత కావాల్సిన ఫెసిలిటీస్ చేయడం జరుగుతుంది. అండ్ శాంతి భద్రతకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కావాల్సినంత ఫోర్స్ కూడా ఉంది. సో ధైర్యంగా వచ్చి ఓటు వేయాలి. అండ్ ఎవరైనా ఓటు వేయగలిగే పరిస్థితిలో ఉంటే వీలైనంత వరకు పోలీస్ స్టేషన్కి వచ్చే ఓటు వేయాలి. దయచేసి ఈ విషయాన్ని అందరూ గుర్తించాలని కోరుకుంటున్నాను. ఇది అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత, అంటే మార్చ్ 16 తర్వాత నుంచి నెల అయిపోతుంది. ఈ రోజుతో, అంటే ఈ 2-3 రోజుల్లో నెల అయిపోతుంది. సో ఈ ఇవాళ 12వ తారీఖు మనం సమావేశమైంది. ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, నెక్స్ట్ ఈ టైంకి వచ్చే వారం మనకు ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది. సో ఇప్పటి వరకు మనం చేసిన ప్రిపరేషన్ ఏంటి, తర్వాత 18వ తారీఖు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మనం జరపాల్సిన పనులు ఏంటి, తర్వాత దీనికి సంబంధించి మన వైపు ఉన్న సంసిద్ధత అండ్ ప్రజల వైపు నుంచి మనం కోరుతున్న కోఆపరేషన్. సో ఈ విషయాల గురించి ఒకసారి త్వరగా బ్రీఫ్ చేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఫస్ట్ థింగ్, 18th నోటిఫికేషన్ అన్నప్పుడు మనం 18th నుంచి నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది 25వ తేదీ వరకు. 25వ తేదీ నోటిఫికేషన్ స్వీకరించిన తర్వాత 29 లోపు మనం స్క్రూటనైజ్ చేసి ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియ జరిగే టైంలోనే మనకి అత్యంత ముఖ్యమైన పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఎంప్లాయీస్ ఆల్మోస్ట్ ఒక 10-11 వేల చిల్లర ఎంప్లాయీస్, తర్వాత ఒక 23 వేల చిల్లర పీడబ్ల్యూడి అంటే ఫిజికల్లీ అంటే పర్సన్స్ విత్ డిజబిలిటీస్, దెన్ ఒక 6,500 చిల్లర 85+ అంటే 85 ఏళ్ళు ప్లస్ దాటిన వారికి ఇంటికి వెళ్ళి పోస్టల్ బ్యాలెట్ స్వీకరించే సదుపాయం ఉన్నందున లాస్ట్ టైం మీటింగ్లో మనం చెప్పినట్లు సో 20 నుంచి 23 తేదీల మధ్యలో నేను మళ్ళీ ఐ గివ్ ఎ ప్రెస్ నోట్ ఆల్సో. ఆ తేదీల మధ్య ప్రతి ఇంటికి వెళ్ళి బూత్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళకి ఇవ్వాల్సిన ఫామ్ 12D అనే ఒక ఫామ్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి సుముఖత తీసుకోవాలి. అంటే వాళ్ళు ఇంటి దగ్గర ఓటు వేస్తారా లేకపోతే ఆఫీస్ అదే పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయాలా అనే వాళ్ళ దగ్గర నుంచి చాయిస్ మనం తీసుకోవాలి. అది మనం
ఫామ్ 12D మీద తీసుకుంటాం. ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు పైకి వచ్చి. కుప్పం మున్సిపాలిటీ 25వ వార్డులోని తెలుగుదేశం పార్టీ నాయకులను మాట్లాడదామని పిలిపించి వైఎస్ఆర్ పార్టీ కాండువాలు వేయడం జరిగిందని ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ తెలిపారు. చంద్రబాబు నాయుడు పై ఉన్న అభిమానాన్ని చంపుకోలేక మళ్లీ కంచాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరడం జరిగిందని, పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగిందని తెలిపారు. అనకాపల్లి జిల్లా మాడుగులలో మోదకొండమ్మ గుడి వెనుక తుమ్మగంటి కొండలరావు పశువుల పాకలో 12 అడుగుల పొడవు 8 కేజీల బరువు గల గిరినాగును అక్కడ పశువులు మేపుతున్న స్థానిక రైతులు చూసి స్నేక్ క్యాచర్ వెంకట్కి కబురు అందించగా అటవీ అధికారుల సహాయంతో దానిని పట్టుకుని దగ్గరే ఉన్నటువంటి అడవిలో విడిచిపెట్టారు. మాడుగుల మండలం జంపిన శివాలయం వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన గవిరెడ్డి రామానాయుడు తాను ఏం తప్పు చేశానని, అధిష్టానం తనకి మాడుగుల అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదని, 2019 నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గంలో పార్టీ కట్టుబాట్లకు కట్టుబడి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎన్నో కార్యక్రమాలు చేశానని, ఈవేళ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉనికి కనపడుతుంది అంటే అది తన వల్లనేనని, ఈ 5 సంవత్సరాలు తాను విశ్రాంతి తీసుకోకుండా నియోజకవర్గంలోని ప్రతి గ్రామం తిరుగుతూ పార్టీకి సంబంధించిన అనేక కార్యక్రమాలు చేశానని, తాను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు తన మీద కుట్రలు కుతంత్రాలు పన్నిన తనని ఆ పదవి నుంచి తప్పించారని, అయినా సరే తాను ఎక్కడ ఆగకుండా అనేక కార్యక్రమాలు చేశానని, ఇప్పటి వరకు ఎక్కడా కనిపించినటువంటి పైలా ప్రసాద్కి టికెట్ ఇవ్వడంలో ఉద్దేశం ఏమిటని, తాను ఈ 5 సంవత్సరాలు వ్యాపారాలు భార్య బిడ్డలని వదులుకొని పడ్డ శ్రమ అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరులో అయిందని, తాను ఏం తప్పు చేశానని తనకు టికెట్ ఇవ్వలేదని, ఇవాళ కూడా పార్టీ కార్యకర్తలు సర్పంచులు ఎంపీటీసీలు అభిమానులు అంతా తన వెనకే ఉన్నారని ఆవేదన చెంది కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికీ కూడా పైలా ప్రసాద్ వెనుక క్యాడర్ ఎక్కడా కూడా తిరగడం లేదని, తన వెనకే ఉన్నారని, ఎవరితోనో తాను 15 కోట్లు పైలా ప్రసాద్ని అడిగానని, 5 కోట్లు ఇస్తే నేను ఒప్పుకోలేదని పైలా ప్రసాద్ అంటున్నాడట. నన్ను కొనగల శక్తి నీకు ఉందా? నేను అమ్ముడుపోయే వాడిలా కనపడుతున్నానా? ఒకానొక టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాకు ఆఫర్ ఇచ్చారు. నా వ్యక్తిత్వం నచ్చి, నా నడవడిక నచ్చి నన్ను పార్టీలో కలుపుకోవడానికి సిద్ధపడ్డారు. అప్పుడే నేను వెళ్ళలేదు. అలాంటి వాడిని నన్ను పైలా ప్రసాద్ కొనేవాడా? మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడకపోతే ఆ దేవుడనేవాడు నిన్ను శిక్షించక తప్పదు అని ఆయన ఫైర్ అయ్యారు. రానున్న వ్యక్తుల్లో ఎలాంటి వ్యక్తులు కానీ మనం ఎంకరేజ్ చేసినట్టయితే ఈరోజు వస్తాడు, రేపు ఓటమి చెందుతాడు 100%. మీరందరికీ అది ఇష్టమైన ఈ దేశం వద్ద పోతాడు. మీరందరూ అప్పుడు మనకు నాయకత్వం ఎక్కడ దొరుకుతుంది? 20 సంవత్సరాల నుంచి ప్రజలను నమ్ముకొని ప్రజలే నా దేవుళ్ళు, ప్రజల్లో మనిషిని అని చెప్పేసి తిరిగిన వ్యక్తిని వదులుకుంటామా?
లేదు ఈరోజు వచ్చి షో చేసి రేపు ఓడిపోతే పారిపోయి దేశం వదిలి పారిపోతున్నప్పుడు ఏంటి సమాధానం చెప్పాలి? ఎవరిని అడగాలి? మనకు బాధ్యత ఎవరు వహిస్తారు? దయచేసి పార్టీ క్యాడర్ అంతా కూడా విజ్ఞతతో ఆలోచించి ఇప్పుడు మించిపోలేదు, అధిష్టానం ఆలోచనలో పడ్డది, రేపు అనౌన్స్ చేస్తారని నమ్మకంతో మేము ఉన్నాం. దయచేసి క్యాడర్ అక్కడక్కడ చిన్న చెదురు జరిగిన ప్రజల్లో ఉన్నాడు మనిషి, ప్రజల మనిషి. అందువల్ల ఈరోజు మా సొంత తమ్ముడనే కాదు, ఈరోజు మా అక్క కానీ నేను కానీ పార్టీకి మెసేజ్ ఇచ్చాం. మీకు ఎంత కావాలంటే అంత ఖర్చు పెడతాం, మీరు రెడీగా ఉన్నామని చెప్పి మెసేజ్ ఇస్తాం. దాన్ని కాదని ఈరోజు ప్రజల్లోకి వాళ్ళని ఎవరినో తీసుకొచ్చి ఇన్స్టెంట్గా తీసుకొచ్చి కొన్ని కుళ్ళులు కుతంత్రాలు పని వేరే వ్యక్తిని అనౌన్స్ చేస్తే ప్రజలే కాదు మేము కూడా ఊరుకోమని చెప్పి ఒక హెచ్చరికను ఇష్యూ చేస్తూ రానున్న రోజుల్లో ఈరోజు ప్రతి గ్రామం వెళ్ళినా ఏ గ్రామం వెళ్ళినా ఆ మనిషికి ఆదరణ దొరకలేదు. ఎందుకు దొరకలేదు మీరే చెప్పరా సమాధానం? కొత్తపేటలో రంజాన్ పండుగను ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మార్కెట్ వద్ద భారీ కౌంటర్లను ఏర్పాటు చేసి స్వీట్ సేమియాను వాహనదారులకు, బాటసారులకు, ఆర్టీసీ బస్సులలో ప్రయాణికులకు సైతం ఎంతో ప్రేమపూర్వకంగా ప్రసాదాన్ని అందించి అల్లా పట్ల వారికున్న భక్తి, సమాజం పట్ల వారికున్న ప్రేమను చాటారు. చిన్న పెద్ద అందరూ సమన్వయంతో ట్రాఫిక్కు ఎటువంటి అంతరాయం లేకుండా చాలా యాక్టివ్గా సర్వీస్ చేశారు. సాంప్రదాయ దుస్తుల్లో ముచ్చట గొలిపే విధంగా వారి సాంప్రదాయాన్ని కొనసాగించారు. చెప్పండి నిత్య కరెంట్ ఎస్రాయివరం మండలం అడ్డురోడ్డు జంక్షన్ లో అట్టహాసంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంను అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డు శ్రీను, అనకాపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెంకటేష్లు ప్రారంభించారు. కార్యాలయం ప్రారంభానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ అభ్యర్థి వేగి వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులవుతున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసిందేమీ లేదన్నారు. ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా తేలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అటు దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలు పేద ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నారు. దేశంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలన్న రాజశేఖర్ రెడ్డి కల నిజం కాబోతుందని జోష్యం చెప్పారు. అనంతరం పైక్రోపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బోని తాతారావు మత్స్యకార గ్రామమైన బంగారమ్మపాలెం, రేవు పోలవరం గ్రామాల్లో పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలందరితో మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారు ఆఖరి కోరిక ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే దిశగా ఇప్పుడు మేము ఎన్నికలకు వెళ్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 5 గ్యారంటీలు మేనిఫెస్టోలో జత చేర్చారో దాన్ని చూసి ప్రజలందరూ ఎంతో ఆకర్షితులై కాంగ్రెస్ వైపు వస్తున్నారు. మా శ్రీరామూర్తి గారు చెప్పినట్టు గత 2 దఫాలుగా ఏదైతే కాంగ్రెస్ వైపు రాలేదు, ఇప్పుడు ప్రతి ఇంట్లో యువత కానీ, మహిళలు కానీ, ఇటు చూస్తే రైతులు కానీ అందరూ కాంగ్రెస్కి ఆకర్షితులవుతున్నారు. కాంగ్రెస్ గెలుపు దిశగా పయనిస్తుందని పాత్రికేయ సోదరులు సాక్షిగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అనకాపల్లి పార్లమెంటు పరిధిలోకి వస్తే మేము లోకల్ మేనిఫెస్టో కూడా తయారు చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఏదైతే రైతు సమస్యలు ఉన్నాయో, అలాగే కాలుష్యం మీద ఏదైతే సమస్యలు ఉన్నాయో ఎన్నాటి మీద మేము ఒక మేనిఫెస్టోతో వస్తాం, మీకు త్వరలో తెలియజేస్తాం. దీని మీద మేము అందరినీ ఓటు అభ్యర్థిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ పరిశ్రమలు తెచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ పాలనలోనే మీరు చూస్తే షుగర్ ఫ్యాక్టరీలు వచ్చాయి, అటు SEZ వచ్చింది, ఇప్పుడు చూస్తే అన్నీ మూతపడే దిశగా తీసుకొచ్చారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది.
గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ ఏ ఒక్క ప్రాజెక్టు తేలేదు, ఏ ఒక్క పరిశ్రమ తేలేదు. వారికి ఓటు అడిగే అర్హత లేదని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ప్రజలందరూ గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, అలాగే రాష్ట్రంలో శర్మిలా రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ విజయం చేకూరుతుందని తెలియజేస్తూ పాయకరాపేటలోని మా బోన్ తాతారావు గారి నాయకత్వాన్ని బలపరిచి ఆయనకి మీ అమూల్యమైన ఓటు వేసి ఆయన్ని గెలిపించాలని కోరుతూ, అలాగే మాడుగుల నియోజకవర్గం నుంచి అభ్యర్థి అయినటువంటి మా జిల్లా అధ్యక్షులు బొడ్డు శ్రీనివాస్ గారికి, నర్సీపట్నం నుంచి పోటీ చేస్తున్నటువంటి రుత్తుల శ్రీరామూర్తి గారికి, అలాగే పెందుర్తి నుంచి పిరిడి భగత్ గారికి, అనకాపల్లి నియోజకవర్గం నుంచి గంగాధర్ గారిని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, బోనే తాతారావు గారి నాయకత్వం, బోనే తాతారావు గారి నాయకత్వం, బోనే తాతారావు గారి నాయకత్వం. ఆడవాళ్ళకి ఏంటంటే మీకు చెప్పాలి, మహాలక్ష్మి ఒక పథకం పెట్టారు. సంవత్సరానికి ₹1,00,000 మీ అకౌంట్లో వేసేస్తారు. అంటే నెలకి ఎంత అయింది? సంవత్సరానికి ₹1,00,000 అంటే నెలకి ఎంత? 8,500 అయింది. 8,500 నెలకి మీ అకౌంట్లో వేసేస్తారు. అర్థమైందా? కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో వచ్చి వేస్తారు, రాష్ట్రంలో వచ్చి వేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మంచి అనుకున్న మాట చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ గుర్తేంటి? హస్తం గుర్తుందా? హస్తం గుర్తు ఏంటంటే సర్ణమ్మ గారు ఉంటారు. సర్ణమ్మ గారు ఎవరు? రాజశేఖర రెడ్డి గారి కూతురు. ఆవిడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నుంచి PCC ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆవిడ టికెట్ ఇచ్చారు నాకు కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేయడానికి. మీరందరూ హస్తం గుర్తు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. అర్థమైందా? డాక్టర్ గారు మర్చిపోవద్దు. ఇప్పుడు మంచి ఒక డాక్టర్కి ఇచ్చింది ఓటు సీటు, అది ఉపయోగించుకోండి. గుర్తేంటి? హస్తం గుర్తు ఓటేయండి. ఈసారి హస్తం గుర్తు చేయండి. డాక్టర్ నేను కేజీ డాక్టర్ నాకు ఇచ్చారనమాట. మీకు నెల్లూరు జిల్లా సైదాపురం మండలం పేద మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలని మండల వైసీపీ సీనియర్ నాయకులు చెప్పారు. సైదాపురం మండలంలోని లింగలంపాలెం గ్రామంలో వైసీపీ మండల స్థాయి నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సైదాపురం మండలంలోని లింగలంపాలెం గ్రామంలో వైసీపీ మండల స్థాయి నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా గ్రామంలోని నెంబర్ 1 కాలనీలో ప్రతి గడపకు వెళ్లి వైసీపీ కరపత్రాలను పంచుతూ జరగనున్న ఎన్నికల్లో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. అలాగే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం కొనసాగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావాలని, దానికోసం గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు ప్రతి ఒక్కరూ పార్టీ గెలుపునకు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ రవికుమార్ యాదవ్, నాయకులు శివకుమార్ నాయుడు, రామ్ గోపాల్ రెడ్డి, వరప్రసాద్, రాజు తదితరులు పాల్గొన్నారు. కొత్త పథకాలు కూడా ఇస్తాడు, తప్పకుండా చేయండి. ఇవన్నీ ఇంటికే వస్తాయి. ₹10 ఇంకో 4 చెప్తే ఏం చెప్పండి, ఇంటికే డబ్బులు తెచ్చిస్తారు. వాళ్ళు ఎప్పుడు ఇంటికి ఇచ్చిందిలా జగనన్న వస్తుంది కాబట్టి వైఎస్ఆర్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.